అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఒక కంపెనీ పోతే ఇంకొక కంపెనీ అందుకుంటుంది. భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కీలకమైనటువంటి ముందడుగు ప్రాజెక్ట్ 75I. దీని కింద 6 ఆధునిక సబ్మెరైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. అయితే ఈ భారీ ప్రాజెక్టుని ఎల్ఎన్టీ అందుకోలేకపోయింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దాంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL ఇప్పుడు అర్హత సాధించింది. వీళ్ళ అర్హత సాలేదు, ఎందుకంటే సాంకేతిక ప్రమాణాలు అందుకోలేకపోయింది, వాళ్ళు చెప్పినటువంటి సాంకేతిక ప్రమాణాలు. ఈ ప్రాజెక్టు దేశ సబ్మెరైన్ దళానికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ AP టెక్నాలజీ మనకు అందబోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సబ్మెరైన్లు ఎక్కువ కాలం నీటి అడుగున ఎవరికి కనిపించకుండా దాక్కుంటాయి. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న సబ్మెరైన్లో ఈ టెక్నాలజీ లేదు. MDL ఇప్పటికే 2 HDW సబ్మెరైన్లు 1990లో 6 కల్వరీ క్లాస్ సబ్మెరైన్లు ప్రాజెక్ట్ 75 కింద విజయవంతంగా తయారు చేసింది. అంతేకాకుండా ఒకేసారి 9 సబ్మెరైన్లు నిర్మించే సామర్థ్యం కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర ఉంది. ఇది భారత రక్షణ రంగ స్వావలంబనకు సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సానుకూలాంశం. మరో ప్రాజెక్ట్ 75I కోసం మొదట్లో MDL థ్రెసెస్ గ్రూప్ అనే జర్మనీ సంస్థ, అట్లాగే L&T నవాంటియా స్పెయిన్లు పోటీ పడ్డాయి మొన్న జరిగినటువంటి టెండర్లో. AP వ్యవస్థను వాస్తవ పరిస్థితుల్లో విజయవంతంగా పరీక్షించడం L&Tకి చేతకాలేదు. దాంతో మడ్గాస్కి వెళ్ళింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా L&T సబ్మెరైన్ రంగంలో ప్రవేశించాలని ప్రయత్నించిన విఫలమైంది. బట్ భవిష్యత్తులో ఎదగచ్చు. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు.